ప్రేక్షకులకు నమస్కారం. మేరా భారత్ మహాన్. ఎన్నో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కులమతాల మేళవింపుతో భిన్నత్వంలో ఏకత్వంలా, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ప్రతి మాసం ఓ పండుగలా శోభిల్లుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా దిక్సూచిలా నిలిచింది మన భారతదేశం. పురాతనమైన మన సంస్కృతి, పురాతన ఆలయ సంప్రదాయాలు, వాటికి సంబంధించిన ఇతివృత్తాలు ప్రపంచ పర్యాటకులను భారతదేశంలోకి రప్పిస్తుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే పూరి జగన్నాథుని రథయాత్ర ఉత్సవం కోసం మన భారతీయులు ఎంత భక్తి శ్రద్ధలతో వెడతారో, అలాగే పాశ్చాత్యులు కూడా జగన్నాథుని రథోత్సవం తిలకించేందుకు లక్షల తరలి వస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇసుక వేస్తే రాలనంత జనం, జై జగన్నాథ అన్న కోటి గొంతుకుల నామజపం, బాబా బాబా అన్న ఆర్తిగా పిలిచే పిలుపుల మధ్య, జయ జయ ధ్వనుల మధ్య 3 రథాలు ఆలయ సింహద్వారం నుండి ఆషాఢ శుక్లపక్షం 2వ రోజున బయలుదేరి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కొనసాగి ఆ రోజు ముగుస్తుంది. ఈ రోజు పూరిలో ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర విశేషాలు ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి మనలో ఉంటాయి. అయితే 2024 రథయాత్ర ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతుంది. 53 సంవత్సరాలకు ఒకసారి చీకటి మందిరంలో జరిగే క్రతువు రహస్యం తెలియబోతుందా? రత్న భాండాగారం తెరుచుకోబోతుందా? వీటితో పాటు వంటివి అందిస్తుంది మరిన్ని పూరి జగన్నాథుని రథయాత్ర విశేషాలు. పూరి జగన్నాథుని ఆలయం ఒక మహాద్భుతం. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు ఏ సమయంలోని భూమిపై ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీర్ల సామర్థ్యానికి నిదర్శనం. మరొక విషయం ఏమిటంటే, ఈ రథయాత్ర సమయంలో వందలు వేలు కాదు, లక్షల మంది భక్తులకు ప్రసాదం అందుతుంది. అంటే గుడి తలుపు తెరిచినప్పటి నుండి మూసేంత వరకు మాత్రమే ప్రసాదం అందుతుంది. ఆ తర్వాత ప్రసాదం ఏమవుతుందో ఎవ్వరికీ అంతుపట్టని విషయం. ఇది మానవ సైన్స్కు కూడా అందని వింత విషయం అని అంటూ ఉంటారు. 11వ శతాబ్దంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో సంపూర్ణం గావించబడింది. పూరి క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యస్థలం. ప్రతి హిందువు దర్శించే పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం జగన్నాథుడి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. బలరామ సుభద్ర సమేతుడై జగన్నాథుడు కొలువై ఉన్న పురాతన ఆలయం. చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. విష్ణుమూర్తి అంశగా జగన్నాథుడిని ఆరాధిస్తారు. నేటికీ కృష్ణ పరమాత్ముల వారు ఈ ఆలయంలో తిరుగాడుతూ ఉంటారు అన్నది భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో ప్రతి ఏటా ఆషాఢ శుక్లపక్ష 2వ రోజు రథయాత్రను ప్రారంభిస్తారు. ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రథయాత్రకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ద్వారకకు చెల్లి సుభద్రను తీసుకొని పోయే ఉద్దేశమే రథయాత్ర అంటారు. మరొక కథనం, మేనమామ కంస మహారాజును సంహరించడానికి బయలుదేరడమే ఈ రథోత్సవం అంటారు. అలాగే 800 సంవత్సరాల క్రితం ఇంద్రద్యుమ్న నిర్మించారు ఈ ఆలయం. ఆలయ నిర్మాణం అయిపోయిన తర్వాత ఇంద్రద్యుమ్న భార్య గుండీచాదేవి స్వామివారిపై అమితమైన ప్రేమతో, భక్తితో ఎల్లవేళలా స్వామివారిని నేను చూస్తుండాలి అన్న కోరికను తెలియచేయడంతో మహారాజు గుండీచాదేవి ఆలయాన్ని జగన్నాథుని ప్రధాన ఆలయానికి ఎదురుగా 8 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. ఆమె భక్తికి మెచ్చి స్వామివారు బలరామ సుభద్రతో కూడి సంవత్సరానికి ఒక్కరోజు తన స్థావరాన్ని విడిచి గుండీచాదేవి ఆలయానికి వెళ్తారని, అక్కడ రాజుగారు చేయించిన రత్న సింహాసనంపై స్వామివారిని కూర్చుండబెట్టి మధుర పదార్థాలు నైవేద్యం అందించడమే రథోత్సవం అన్న కథనం కూడా లేకపోలేదు.
అంటే గుండిచాదేవి ఆలయం స్వామివారికి అతిథి గృహం అన్నమాట. ప్రధాన ఆలయం నుండి గుండిచాదేవి ఆలయం వరకు 3 కిలోమీటర్లు. కానీ స్వామివారి రథ ప్రయాణ సమయం 12 గంటలు. ఒక్కోసారి ప్రధాన మూర్తుల రథం ఎంత బలం పెట్టి లాగినా కదలని పరిస్థితి. ఇప్పటికీ దీనికి గల కారణాలను అన్వేషించలేకపోయారు. దైవ శక్తికి ప్రధాన క్షేత్రం పూరి అని విశ్వసనీయంగా చెప్పొచ్చు అంటారు భక్తులు. జగన్నాథుని రథయాత్ర జరిగేది ఆషాఢ మాసంలో అయినప్పటికీ వైశాఖ మాసంలో రథాన్ని సిద్ధం చేయమని పూరి రాజు ఆదేశిస్తారు. రథానికి అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తీసుకుని వస్తారు. ఆలయ ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు, 125 మంది సహాయకులు అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. నిర్మాణానికి అనువుగా 1072 వృక్షఖండాలను 2188 ముక్కలుగా ఖండించి వాటిలో 832 ఖండాలను జగన్నాథుడి రథం కోసం, 763 బలరాముడి రథం కోసం, 593 సుభద్రాదేవి రథ నిర్మాణం కోసం వినియోగిస్తారు. అంటే ప్రతి సంవత్సరం స్వామివారి మూర్తులను ఊరేగించే రథాలను తయారు చేస్తారు అన్నమాట. పూరి జగన్నాథుని ఆలయ దర్శనం సర్వపాపహరణం అంటారు. ప్రపంచంలో ఎక్కడా జరగని, వినని, కనని జనసందోహాన్ని ఇక్కడ జరిగే రథయాత్రలో చూడొచ్చు. గర్భగుడిలో కొలువయ్యున్న జగన్నాథ్, బలభద్ర, సుభద్ర మూల విరాట్లను రాట్నవేది ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై ఆసీనింపచేస్తారు. వీటితో పాటు సుదర్శన చక్ర, మదన మోహన, శ్రీదేవి, విశ్వధాత్రీల విగ్రహాలు కూడా రాట్నం వేదిపై ఉంటాయి. మూల విరాట్ విగ్రహాలను దారు బ్రహ్మగా పిలిచే అతి పవిత్రమైన వేప కలపతో తయారు చేస్తారని ప్రతీతి. స్వామివారు అక్కడ నివసించే గిరిజనుల కోసం ఇక్కడ కొలువై ఉన్నారని అంటూ ఉంటారు. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు, అంటే 2 ఆషాఢ మాసాలు వచ్చిన సంవత్సరం స్వామివారి విగ్రహాలను కొత్త చెక్కతో చెక్కి ప్రతిష్ఠిస్తారు. కొత్త కలపతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠింపచేసే సమయంలో చుట్టూ గాఢాంధకారం అలముకొని ఉంటుంది. గర్భగుడిలో ఉన్న ప్రధాన అర్చకులు వారి కళ్ళకు గంతలు కట్టుకొని పర్ఫెక్ట్గా ప్రతిష్ఠిస్తారు. దీనినే నబకలేవర ఉత్సవం అంటారు. ఇప్పటికీ సైన్స్ కందని విషయం ఇది. అలాగే ప్రతి జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారి మూల విరాటుకు స్నానం చేయిస్తారు. దీనినే స్నానయాత్ర అంటారు. పూరి జగన్నాథుని రథయాత్ర ప్రపంచ యావత్తుకు పరిచయమే. కాని ఆ ఆలయంలో అడుగడుగున రహస్యాలే, అంతు చిక్కని విచిత్ర విషయాలే. నేటి సాంకేతిక పరిజ్ఞానానికి, సైన్స్కు కూడా అంతుపట్టని విషయాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే. ఈసారి రథోత్సవం ఒక మిస్టరీగా మిగిలిపోనుంది. ఎందుకంటే 53 సంవత్సరాలకు ఒకసారి గర్భగుడిలో మూల విరాట్లకు చీకటి మందిరంలో మధ్యరాత్రిలో గాఢాంధకారంలో 13 రోజుల పాటు అతి రహస్య సేవలు నిర్వహించబోతున్నారట. రథోత్సవం ముగిసిన తర్వాత ఈ క్రతువు నిర్వహిస్తారట. ఈ విషయాల గురించి ప్రధాన పూజారులకు మాత్రమే తెలుసట. ఆ విషయాలన్నీ గుప్తంగా ఉంచడమే ఆలయ సంప్రదాయమట. ఈ మహాద్భుత క్రతువు తిథి నక్షత్రాల ఆధారంగా నిర్వహిస్తారట. అలాగే రథోత్సవ వేడుకల అనంతరం ఆలయంలోనున్న రత్న భాండాగారం తెరుచుకోపోతుంది అన్న విషయం ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. నిజంగా ఆలయ రత్న భాండాగారం తెరుచుకోపోతుందా లేక వదంతులా అన్న విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ తెరుచుకుంటే ఆ భాండాగారాన్ని లెక్కించడం అంత ఈజీ కాదు అంటున్నారు ప్రముఖులు. కన్నుల పండుగగా సాగే జగన్నాథుడి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తి పారవశ్యంతో చేరుకున్న భక్తులకు అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లక్షల్లో జనాలు, తోపులాటలు,
ఒక్కోసారి రథం కింద పడి సంభవించిన మరణాలు ఉన్నాయి. బంగాళాఖాతం తీరాన పూరీ నగర నడిబొడ్డున విశ్వానికి అధిపతి అయిన జగన్నాథుడి దివ్య రూపం కొలువు తీరిన వైనం, లోకనాయకుడు లోక సంరక్షణ కోసం తన బాధ్యతను నిర్వర్తించడానికే కదాచిత్ కాలింది తట విపిన సంగీతకరవో ముదాభీరి నారీ వదన కమలస్వాథ మధుపః రమాశంభు బ్రహ్మ మరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదకామి భవతు మే.